హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటివ్ కంటెంట్ కి. నా పేరు నిఖిత అండి. ఈ రోజు మనం ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో సైకాలజీ టెస్ట్ 5 చూసుకుంటున్నామండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్. అఖిల్ అనే విద్యార్థి తన మిత్రుడు కనపడగానే బాల్యం నాటి పాఠశాల స్థాయి జ్ఞాపకాలు చర్చించుకున్నారు. ఇది ఏ స్మృతి? ఆప్షన్స్: దీర్ఘకాలిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి మరియు తార్కిక స్మృతి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి నిష్క్రియాత్మక స్మృతి అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వైగాట్స్కీ భావన ప్రకారం ఈ సిద్ధాంతం రూపొందించబడింది. ఆప్షన్: సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, వికాస సిద్ధాంతం, సామాజిక భావ సిద్ధాంతం మరియు పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తలంపు అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? ఆప్షన్స్: సన్నిహితత్వం వెస్ ఏకాంతం, శ్రమశీలత వెస్ న్యూన్యత అండ్ స్వయం ప్రతిపత్తి వెస్ సిగ్గు సంశయం అండ్ చొరవ వెస్ అపరాధం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి స్వయం ప్రతిపత్తి వెస్ సిగ్గు అండ్ సంశయం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్టు పద్ధతి మూలాధారాలు ఏ వాదంపై ఆధారపడి ఉన్నాయి? ఆప్షన్స్ చూసుకుందామండి. వ్యవహారిక సత్తావాదం అండ్ రచనాత్మకవాదం, కార్యకారణం వాదం మరియు మానవతావాదం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు మొదట మగవాళ్ళందరికీ నాన్న అని సంబోధించిన పిదప ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. కుక్కను చూసిన అనుభవం ఉన్న బాలుడు గాడిదను చూసి దానిని కూడా 4 కాళ్ళు ఉన్నందువలన దానిని కూడా కుక్క అని పిలవడంలో ఇమిడి ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ అండి, శాంసీకరణం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాజు అనే విద్యార్థి ఎక్కువ ప్రజ్ఞ పాఠవాలుండి తక్కువ స్థాయి లక్ష్యాలు ఏర్పరచుకున్నాడు. అయితే ప్రేరణ బలహీనంగా మారింది. ఈ రకమైన ప్రభావితాంశం ఏమిటి? ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి మనకి ఇక్కడ కాంక్ష స్థాయి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం యొక్క ఆవశ్యకతను చాటి చెప్పిన కమిషన్ ఏది? ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కొఠారి కమిషన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హోవర్డ్ గార్డెనర్ ప్రకారం ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పులు అంటారు. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి వ్యక్తంతర్గత ప్రజ్ఞ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయుటను అలవర్చుకొన్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన సిద్ధాంతం ఏమిటి అంటే సాంఘిక అభ్యాసనం అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్. ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణ స్థితిని ఏమంటారు? ఆప్షన్స్: వైఖరి, సాధన, అభిరుచి, సృజనాత్మకత అండి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అభిరుచి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఎబ్బింగ్హాస్ ప్రకారం 6 రోజుల్లో మార్కు శాతం ఎంత? అంటే ఆప్షన్ 2 అండి, 75% అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో పెరుగుదల లక్షణం కానిది ఏమిటి? అంటే ఏది లక్షణం కాదు అనేది ఇక్కడ ఇచ్చారండి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది సమగ్రమైనది అనేది లక్షణం కాదండి. సో నెక్స్ట్ క్వశ్చన్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: థార్న్డైక్, హోవార్డ్ గార్డనర్ అండ్ గిల్ఫర్డ్ డానియల్ గోల్మాన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి హోవార్డ్ గార్డనర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ సిద్ధాంతం ప్రకారం పిల్లల జ్ఞానాత్మక వికాసంలో ప్రముఖ స్థానం వహించేది ఏమిటి? సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి భాష అండి. నెక్స్ట్ క్వశ్చన్.
కిరణ్ కు గులాబీ పువ్వులు తెంపాలనే కోరిక మరియు ముళ్ళు గుచ్చుకుంటాయేమోనని భయం రెండు ఒకసారి కలగడం వల్ల రెండిటిలో ఏ పని చేయలేకపోతున్నాడు. ఇది ఏ సంఘర్షణ? రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అభ్యాసనం ఒక గుణాత్మక మార్పు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? అంటే ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి తాదాత్మ్యం వెస్ తాదాత్మ్య సంభ్రమం. అండ్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చిన్న వయస్సులో తగినంత హార్మోన్ను స్రవించకపోతే శారీరక పెరుగుదల తగ్గిపోతుంది. దేనికి కారణమైన గ్రంథి ఏమిటి? అండ్ ద ఆన్సర్ ఈజ్ పీయూషు గ్రంథి అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలంటే ఏమిటి? ఓకేనా అండి. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి అందరూ అండి. అంటే ఇవి కలిగిన వాళ్ళందరూ ఆప్షన్స్ దృష్టి లోపం గలవారు, వినికిడి లోపం గలవారు, అంగవైకల్యం గలవారు మరియు బుద్ధి మాంద్యం గలవారు. సో ఆప్షన్ 3 అండి. ఇది అన్ని ఉన్న వాళ్ళు ప్రత్యేక అవసరం గల పిల్లలు మాట. సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని అభివృద్ధి అని నిర్వచించినది ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసరికి జేపీ చాప్లిన్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెల్ల ఎలుకను చూసి భయపడే 6 సంవత్సరాల అమల తెల్లని వస్తువుని ఏది చూసినా భయపడుతూ ఉంది. ఈ ప్రవర్తనను వివరించే పావ్లోవ్ నియమం గుర్తించుము. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి ఇది ఉద్దీపన సామాన్యీకరణము. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శిశువుకు మొదట భుజం కండరాలు, తర్వాత చేతి కండరాలు, పిదప చేతి వేళ్లపై అదుపు వస్తుంది. దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? అండ్ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది మాట. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ దిశను పాఠశాల దశ అంటే స్కూల్ ఏజ్ అంటారు. అది ఏ దశ? అంటే ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5వ తరగతికి చెందిన విద్యార్థికి బాగా మాట్లాడే నైపుణ్యం గలదు, కానీ చేతిరాత బాగా లేదు. ఇది ఈ కింది వానిలో ఒక భావనను వివరించుటకు సరి అయినది. ఆప్షన్స్ చూసుకుందామండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి వ్యక్తం తరగత వైయక్తిక భేదాలు మాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బోధనలో స్వీయ గణనల యంత్రం రూపకల్పనకు దారి తీసిన సిద్ధాంతం ఏమిటి? అంటే అది వచ్చేసరికి మనకి కార్య సాధన నిబంధన అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆహారానికి లాలాజలం స్రవించడం సహజమైన ప్రతిస్పందన కానీ గంటకు లాలాజలం స్రవించడం అనేది ఏమిటి? ఒకసారి రైట్ ఆన్సర్ చూద్దామండి. అది వచ్చేసరికి కృత్రిమ ప్రతిస్పందన అండి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. థార్న్డైక్ అభిప్రాయం ప్రకారం భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని ఏ ప్రజ్ఞ అంటారు? ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి అమూర్త ప్రజ్ఞ అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే ఉపాధ్యాయుడు సరిగ్గా బోధన చెప్పలేదని చెప్పడం అనేది ఏ రక్షక తంత్రం? ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రక్షేపణం. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. డిఏటిని విపులీకరించండి అంటే ఫుల్ ఫామ్ అండి. డిఏటి అంటే ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోని మనకి ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.